హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ అండి. గుత్తి వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, అందరికీ బాగా నచ్చుతుంది గుత్తి వంకాయ. అయితే దీనికి సూపర్ టేస్ట్ వచ్చేలాగా ఈజీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి తయారీ విధానం. ఇదిగోండి గుత్తి వంకాయ కోసం నేను తీసుకున్న పదార్థాలు. ఒక అరకిలో గుత్తి వంకాయలు తీసుకున్నానండి. వంకాయలు అరకిలో తీసుకున్నాను. అయితే ఇవి పుచ్చులు ఉన్నాయి లేవో మనం కట్ చేసి చూడాలి. అయితే తొడుములు ఇక్కడ వరకు తీసేసి మనం నిలువుగా ఇలా చేరాలండి. 4 ముక్కలు వచ్చేటట్టు నేను కట్ చేసాక చూపిస్తాను మీకు. 2 టమాటో, 2 ఆనియన్, 2 పచ్చిమిర్చి ఇవి తీసుకున్నాను. అయితే ఇందులోకి చేదుగా కండ్రగా లేకుండా కొద్దిగా చింతపండు అవసరమండి. కొద్దిగానే ఇది నానబెడతాను. అయితే జీడిపప్పు కూడా నేను వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి. ఇదిగోండి పల్లీలు, ఇదైతే దోసపప్పు, అవేమో వెల్లుల్లి, ఇదేమో జీడిపప్పు ముక్కలు, కొద్దిగా చెక్క, 1 యాలక్కాయ, 2 మొగ్గలు, ఇవి నేను తీసుకున్న మసాలాలు. ఇదిగోండి కొద్దిగా గసగసాలు. ఇవన్నీ దోరగా వేయించాలండి. దోరగా వేయించి పొడి చేస్తాను. ఆ తర్వాత ఇవి కట్ చేసి వండడం స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి వంకాయలు ఈ విధంగా సగానికి తీసేయాలండి. తొడుమ సగం తీసేసి ఇలా నిలువుగా చీరుకోండి. అయితే ఇందులో పుచ్చులు ఉన్నాయో లేదో ఈ విధంగా మనం చూసుకుని ఈ విధంగా ఉప్పు నీటిలో వేయాలండి. ఉప్పు నీటిలో వేయడం వల్ల ఇవి చేదుగా అవ్వనమాట, కండ్రగా ఉండవు, తర్వాత నల్లగా అయిపోవు. ఈ విధంగా నీటిలో వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేయాలండి. ఓకే, అయితే ఇప్పుడు నేను మసాలా డ్రై రోస్ట్ చేశాను. ఇదిగో అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి ఇందులోకి వేపేసాను అనమాట. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని, ఆయిల్ వేయక్కర్లేదండి, డ్రై రోస్టే. మిక్సీ జార్లో కొద్దిగా మనం ఉప్పు కారం కూడా వేసి గ్రైండ్ చేయాలండి ఈ మసాలాలను. ఎందుకంటే ఇవి వంకాయల్లో పెడతామన్నమాట. ఈ మసాలాల్లోనే మనం కొద్దిగా అండి అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, దీనికి సరిపడా సాల్ట్ కొద్దిగానే, దీనికి సరిపడా, కర్రీకి మళ్ళీ తర్వాత మనం వేస్తామన్నమాట. అందువల్ల ఈ మసాలాకు సరిపడా కొద్దిగా కారము, కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లుల్లి ఇది గ్రైండ్ చేస్తానండి. ఇదిగోండి వంకాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో ఈ వంకాయ వాటర్లా దులిపేయాలండి. వాటర్ లేకుండా దులిపేసి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా దీంట్లోకి పెట్టాలన్నమాట. దీంట్లో ఇలా స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ప్లేట్లోను. మొత్తం వంకాయలన్నిటికీ కూడా ఈ విధంగా మసాలా లోపలికి అప్లై చేసేసి స్టఫింగ్ చేసిన తర్వాత వీటిని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తామన్నమాట. ఇదిగోండి ఈ విధంగా మొత్తం వంకాయలన్నీ మసాలా పెట్టి స్టఫింగ్ చేయాలి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఒకవేళ మసాలా మిగిలితే అది కర్రీలో వేయచ్చు అనమాట. ఇదిగో స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసి మనము వంకాయలు ఫ్రై చేద్దాం. 2 స్పూన్లు ఫుల్గా వేసానండి. కొంచెం ఆయిల్ పడుతుంది కదా మరి వంకాయలు ఫ్రై చేయడానికి. ఇది వేడెక్కిన తర్వాత మనం వంకాయలు 4-5గా వేసి ఫ్రై చేద్దాము. అదే ఆయిల్లో మరలా ఆనియన్ వేపుదామండి. అయితే ఉల్లిపాయలు నేను చిన్నగా కట్ చేసుకున్నాను, కట్టర్లోనూ చాలా చిన్నగా కట్ అయిందనమాట. అలాగే టమాటో కూడా చిన్నగా కట్ అయ్యింది, కట్టర్లోను టమాటో ప్యూరీ లాగా వచ్చింది. మీకు ఇలా కావాలంటే కట్ చేసుకోండి, లేదంటే మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా మీ ఇష్టం. ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి నాకు ఈ టేస్ట్ నచ్చుతుంది, కానీ మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఇలా కొద్దిగా అన్నీ కలిపి ఫ్రై చేసుకున్నాను. ఒకవైపు కాలిన తర్వాత మరలా ఇంకోవైపు ఇలాగ తిరగేయాలన్నమాట. నెమ్మదిగా ఇలా టర్న్ చేస్తే అందులో మసాలా బయటకు ఊడిపోకుండా అవుతుంది అన్నమాట. గట్టిగా తిప్పకూడదు, నెమ్మదిగా ఇలా తిప్పాలి. నెమ్మదిగా ఇలా టర్న్ చేస్తూ అన్ని వైపులా కాలేలాగా ఫ్రై చేద్దాం. ఇదిగోండి ఈ విధంగా వంకాయలన్నీ మనము వేపేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ఆయిల్లో మనము ఆనియన్ చిన్నగా కట్ చేసి ఉంచుకున్నాం కదా, అది వేపుదామండి. ఒకవేళ మీరు ఆనియన్ టమాటో ముద్ద గ్రైండ్ చేసినా దాన్ని కూడా ఇలాగే వేపాలన్నమాట, మిక్సీలో గ్రైండ్ చేసుకొని. అయితే నేను తీసుకున్న మసాలాలు దోసపప్పు, పల్లీలు ఇవన్నీ వేసాను కదండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అండి.
నువ్వులు కూడా కావాలంటే వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ మసాలా అందుబాటులో అవైలబిలిటీ ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట. నేను మసాలాకి సరిపడే ఉప్పు కారం వేసానండి, కర్రీకి సరిపడే వేయలేదు. ఇప్పుడు వేద్దాము. ఇదిగోండి, ఒక పావు స్పూన్ వేసాను నేను సాల్ట్, అలాగే పసుపు. ఇందాక నేను మసాలాలో పసుపు వేయలేదు, కర్రీకి పసుపు వేస్తున్నాను. ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నాను కాబట్టి ఇవి త్వరగానే వేగిపోతాయండి. ఇది గ్రేవీలో కూడా కలిసిపోతాయి అన్నమాట ఇలా చిన్నగా కట్ చేయడం వల్ల. చెప్పాను కదా, మీకు చిన్నగా కట్ చేయడం వీలు కాకపోతే మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. అయితే మరి ఈ పేస్ట్లో కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నా బాగుంటుంది. ఉల్లిపాయలు వేగాయండి నాకు. నేను టమాటా యాడ్ చేస్తున్నాను. టమాటో ప్యూరీ ఇది వేగేటప్పుడే మనం ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, కరివేపాకు ఇందులో కలిసిపోయింది. ఇప్పుడు మనం కారం వేద్దామండి. కర్రీకి సరిపడా కారం వేద్దాం. 1, ఇదిగోండి 2 స్పూన్లు ఫుల్గా వేసానండి కారం. ఇది కొంచెం స్పైసీగా బాగుంటుంది కదా గుత్తి వంకాయ. కారం వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేగనిద్దామండి. వేగిన తర్వాత మనం వంకాయలు యాడ్ చేద్దాం. ఇదిగోండి కారం వేసాక కొద్దిసేపు వేగాయి. మనం వంకాయలు నెమ్మదిగా ఇందులోకి జారు పెడతామండి. నెమ్మదిగా కలపాలి. వంకాయలు మరి వేగిపోయాయి కాబట్టి మెత్తగా ఉంటాయి కదా, విడిపోకుండా నెమ్మదిగా కలుపుదాము. అయితే ఇందులో నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్న మసాలాలు మిక్సీ వాటర్ కడిగి వేస్తున్నానండి. కూరలో నీళ్ళు వేయాలి కదా, ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఇదిగోండి ఇంకొంచెం వాటర్ పడుతుంది. వీటిని మనం ఇప్పుడు ఇలా నెమ్మదిగా కలిపి, ఇందాక మిగిలిన మసాలా ఉంటే ఇప్పుడు వేసేసుకోండి. అలాగే నేను నానబెట్టి ఉంచుకున్నాను కదా జీడిపప్పులు కూడా నేను ఇప్పుడు వేస్తున్నాను. అలాగే టమాటో చింతపండు కూడా నేను రసం తీసి ఇందులో వేస్తాను. ఇప్పుడు ఇదిగోండి ఉడుకుతుంది కదా, నేను ఇప్పుడు చింతపండు జ్యూస్ వేస్తున్నాను ఇందులోను. అయితే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి దీన్ని ఇలాగా కలుపుదామండి. ఈ టైంలో మీరు ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఈ గ్రేవీ కొంచెం చిక్కబడే వరకు దగ్గరికి ఎగరనిస్తే చాలు. ఇంకా ఇందులో వేయవలసినవి అన్నీ వేసేసాము. గ్రేవీ చిక్కగా అయ్యే వరకు కొద్దిగా ఎగరనిద్దామండి. సిమ్ టు మీడియంలో ఎగరనివ్వండి, ఎందుకంటే గ్రేవీ ఇదిగో చిక్కగా అవుతుంది కదా, మాడిపోతుంది. హైలో పెట్టద్దు, మీడియంలో కానీ సిమ్లో కానీ ఉంచుకోండి. కొంచెం ఎగరనిద్దాం. చూద్దామండి మన కర్రీ. ఇదిగో చూసారా ఆయిల్ పైకి తేలుతుంది. ఈ స్టేజ్కి వస్తే చాలండి, మనం ఆపేయచ్చు. ఇదిగో ఈ గ్రేవీ ఇలా కలుపుకోవడానికి చిక్కబెడితే సరిపోతుందండి. నేను వంకాయ కాడలు ఎందుకు కట్ చేస్తానంటే ఇలా కలిపేటప్పుడు ఒకదానికొకటి తగులుకోకుండా విడిపోకుండా ఉంటాయని కాడలు కట్ చేస్తాను అనమాట. కొంతమంది అయితే ముచ్చుకులు పూర్తిగా ఉంచి అలాగే చేస్తారు. అవి ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట, ఒకదానికొకటి తగలకుండా. ఫైనల్గా మనం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేద్దామండి. అంతేండి, అయిపోయింది. డిష్ అవుట్ చేద్దాము. ఇదిగోండి ఫైనల్గా వేడివేడిగా మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీ అన్నిటిలోకి, పుల్కాలోకి దేంట్లోకైనా బాగుంటుందండి. మీరు కనుక ఈ ప్రాసెస్లో చేస్తే మీ ఇంట్లో వాళ్ళు మరలా మిమ్మల్ని అడిగి గుత్తి వంకాయ కర్రీ చేయించుకుంటారండి. అంత బాగుంటుందన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ప్రయత్నం చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.